Hello my dear friends, welcome back to my channel Anu Adventure. Today we are going to learn one very important topic for competitive exams, that is alphanumeric symbol series. Friends, ఈ టాపిక్ నుండి 4 to 5 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి ఇన్ ఎస్ఎస్సి, బ్యాంక్, ఆర్ఆర్బి, పోలీస్ అండ్ గ్రూప్ ఎగ్జామ్స్. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ అండ్ ప్రాక్టీస్ అలాంగ్ విత్ మీ. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ఆల్ఫాన్యూమరిక్ సింబల్ సిరీస్. ఫస్ట్ అండర్స్టాండ్ ద మీనింగ్. ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ అంటే ఏంటి? ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ సింబల్స్. సింపుల్గా చెప్పాలంటే లెటర్స్, డిజిట్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ కలిసి ఒక సిరీస్లో ఉంటే దాన్ని ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ అంటారు. సో నౌ లెట్ us see the basic elements. First one, vowels. Vowels are the special alphabets that produce an open sound. So vowels is A, E, I, O, U. Next, consonants. Remaining all are consonants. Next, third one, numbers 0 to 9. Fourth one, symbols. స్పెషల్ క్యారెక్టర్స్గా యూజ్ చేసే వాటిని సింబల్స్ అంటాము. సో ఈ 4 ఎలిమెంట్స్ని మిక్స్ చేసి క్వశ్చన్స్ క్రియేట్ చేస్తారు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఓవెల్స్ గురించి ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో మనం చూద్దాం ఇప్పుడు. సో మోస్ట్లీ దే ఆస్క్ కౌంట్ ద ఓవెల్స్, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ఓవెల్స్, రీప్లేస్ ఓవెల్స్ అండ్ అరేంజ్ ఓవెల్స్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ ఓవెల్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్. సో ఇచ్చిన సిరీస్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో చూడాలి. సో ఇక్కడ మనం చూద్దాం, ఈ అనేది ఒక ఓవెల్, ఏ అనేది ఇంకో ఓవెల్, ఓ అనేది ఒక ఓవెల్, యు అనేది ఒక ఓవెల్, ఐ అనేది ఇంకొకటి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే మనం ఫస్ట్ క్వశ్చన్లో ఐడెంటిఫై చేసుకోవాలి ఓవెల్స్ని. నెక్స్ట్ దెన్ కౌంటింగ్ చేసుకోవాలి, వాటి పొజిషన్స్ని ఎక్కడ అడిగాడో ఏంటో కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఈ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్లో చూడండి, విచ్ ఓవెల్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ది రైట్. సో ఇక్కడ యూ నుంచి మనకి రైట్ పొజిషన్స్ అనేది కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ సైడ్ నుంచి లెఫ్ట్ పొజిషన్స్. సో మనం క్వశ్చన్లో ఏమడిగాడు? థర్డ్ ఫ్రమ్ ది రైట్, రైట్ నుంచి థర్డ్ ఓవెల్, నాట్ కాన్సోనెంట్స్. ఓవెల్ అడిగాడు కాబట్టి యూ అనేది ఫస్ట్ ఓవెల్, ఐ అనేది సెకండ్ ఓవెల్, నెక్స్ట్ ఓ అనేది థర్డ్ ఓవెల్. ఇక్కడ 7 ఎందుకు టిక్ చేయట్లేదని అడగొచ్చు, ఎందుకంటే అది నెంబర్, ఓ నాట్ అన్ ఓవెల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఓ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ నౌ కమింగ్ టు కాన్సోనెంట్స్. ఓవెల్స్ కాకుండా మిగిలిన అన్ని ఆల్ఫాబెట్స్ కాన్సోనెంట్స్ అని చెప్తాం, లైక్ బి, సి, డి, ఎఫ్ ఎక్సెట్రా. సో ఈ కాన్సోనెంట్స్ని కూడా ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారో మనం ఒకసారి చూద్దాం. సో ఎలా అడుగుతారు? కౌంట్ కాన్సోనెంట్స్, ఆడ్ వన్ అవుట్, రీప్లేస్ కాన్సోనెంట్స్ విత్ నెంబర్స్ అండ్ పొజిషన్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, దానికి బేస్డ్ ఒక క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్. సో ఈ ఇచ్చిన సిరీస్లో ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనము జస్ట్ ఒక ఈజీగా ట్రిక్ చూసుకోవాలి. ఏంటంటే జస్ట్ రిమూవ్ ఓవెల్స్, నెంబర్స్ అండ్ సింబల్స్. సో ఈ మూడింటిని మనం ఇచ్చిన సిరీస్లో రిమూవ్ చేసుకుంటే మిగిలినవే కాన్సోనెంట్స్. సో ఇక్కడ ఏముంది చూడండి, ఫస్ట్ రిమూవ్ ఓవెల్స్ అంటే ఏంటి? ఏ, ఐ, ఓ, యు. సో అవి రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ నెంబర్ ఏముంది? 7. నెక్స్ట్ సింబల్ పర్సంటేజ్ అనేది సింబల్. సో రిమైనింగ్ అన్ని మన ఆన్సర్. ఎన్ని ఉన్నాయి కాన్సోనెంట్స్? 1, 2, 3, 4. సో 4 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాన్సోనెంట్ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ యూ. యూ నుంచి సెకండ్ లెఫ్ట్ పొజిషన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఎం నుంచి లెఫ్ట్ సైడ్ మనకి, ఓ నుంచి రైట్ సైడ్. సో ఇక్కడ యూ నుంచి సెకండ్ లెఫ్ట్ చూసుకోవాలి. కాన్సోనెంట్ అడిగాడు, నాట్ అన్ ఓవెల్. సో ఇక్కడ డి అనేది ఫస్ట్ కాన్సోనెంట్. నెక్స్ట్ ఏ అనేది ఓవెల్ కాబట్టి దట్ ఈస్ నాట్ అవర్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఎం ఈజ్ ఏ కాన్సోనెంట్ కాబట్టి సెకండ్ లెఫ్ట్ యూకి ఎం ఉంది కాబట్టి ఎం ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈజ్ నెంబర్స్. సో నెంబర్స్ అంటే డిజిట్స్ ఫ్రమ్ 0 to 9, లైక్ 0, 1, 2,
అప్ టు 9 వరకు. సో ఈ నెంబర్స్ని కూడా ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారో, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. సో ఎలా అడగొచ్చు? ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్, హైయెస్ట్ నెంబర్స్ ఆర్ లోయెస్ట్ నెంబర్స్, సమ్ ఆఫ్ డిజిట్స్, పొజిషన్ ఆఫ్ నెంబర్స్. సో ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో సిరీస్ ఇచ్చారు, క్వశ్చన్ అడిగారు. ఏంటి? హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్. సో ఇచ్చిన సిరీస్లో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? మనకి బేసిక్గా మల్టిపుల్ ఆఫ్ 2. 2కి మల్టిపుల్ ఉన్నాయి మనకి ఈవెన్ నెంబర్స్ అంటాం. ఇక్కడ చూడండి 2, 4, 6. సో ఇవి ఈవెన్ నెంబర్స్ కాబట్టి 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్ ఈజ్ 4th ఫ్రమ్ ది లెఫ్ట్. సో ఇచ్చిన సిరీస్లో 4th లెఫ్ట్ ఏది ఉందో మనం చూసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ నుంచి మనం లెఫ్ట్ కౌంట్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్. సో ఆన్సర్ వచ్చేసి 2. 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, నౌ లెట్ us టాక్ అబౌట్ సింబల్స్. సో స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్డ్ ఇన్ సిరీస్. ఒక సిరీస్లో మనకి స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి కనిపిస్తే వాటిని మనం సింబల్స్ అని అంటాం. సో ఇక్కడ కామన్ సింబల్స్ ఉన్నాయి చూడండి, @ అలాంటివి. సో నెక్స్ట్, ఈ సింబల్స్ని హౌ సింబల్స్ అపియర్ ఇన్ ఎగ్జామ్స్. అంటే ఈ సింబల్స్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారు. ఎలా అంటే కౌంట్ సింబల్స్, పొజిషన్ ఆఫ్ సింబల్స్, రీప్లేస్ సింబల్స్ అండ్ ఆడ్ సింబల్ అవుట్. నెక్స్ట్, సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్. సో ఇచ్చిన సిరీస్లో ఎన్ని సింబల్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. సో పర్సంటేజ్ ఈజ్ ఏ సింబల్, @ ఈజ్ ఏ సింబల్, # ఈజ్ ఏ సింబల్ అండ్ ఈజ్ ఏ సింబల్. సో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. సో 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ సింబల్ ఈజ్ 3rd ఫ్రమ్ ది రైట్. డి నుంచి రైట్, ఏ నుంచి లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకోవాలి. సో మనకి ఏం అడిగారు? 3rd ఫ్రమ్ ది రైట్. రైట్ నుంచి 3rd సింబల్. సో అండ్ ది ఫస్ట్ సింబల్, # సెకండ్ సింబల్, @ 3rd సింబల్, పర్సంటేజ్ ఈజ్ 4th సింబల్. సో మనకి ఏం అడిగారు? ఓన్లీ 3rd అడిగారు కాబట్టి @ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు కాసేపు టైం తీసుకొని తర్వాత నెక్స్ట్ టైం అయ్యాక ఒకవేళ మీకు ఆన్సర్ వస్తే హ్యాపీ, లేకపోతే నెక్స్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు చూద్దాం. సో మీకు ఆన్సర్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆన్సర్ని స్టార్ట్ చేయండి. సో రైట్ ఫ్రెండ్స్, సో టైమర్ ఆపేయండి. ఇంక చూడండి, ఇటు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఓవెల్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్. సో ఇచ్చిన సిరీస్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ ఓవెల్ ఏంటి? ఏ, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ యూ. సో ఎన్ని ఉన్నాయి మనకి? 4 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్. సో ఇచ్చిన సిరీస్లో కాన్సోనెంట్స్, బి ఈజ్ ఏ కాన్సోనెంట్, డి ఈజ్ ఏ కాన్సోనెంట్. సో 2 ఉన్నాయి కాబట్టి 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్. థర్డ్ క్వశ్చన్, ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఒకటి, నెక్స్ట్ 5, 9, నెక్స్ట్ 4. సో 3 ఈజ్ అవర్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్. మిగిలిన అన్ని సింబల్స్, పర్సంటేజ్ ఈజ్ ఏ సింబల్, @ ఈజ్ ఏ సింబల్ అండ్ # ఈజ్ ఏ సింబల్. సో 3 ఉన్నాయి కాబట్టి 3 ఈజ్ అవర్ ఆన్సర్. సో మీకు ఎంతమందికి కరెక్ట్ ఆన్సర్ వచ్చాయో ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేసి కామెంట్ చేయండి ఆన్సర్ని. నెక్స్ట్, సో ఇక్కడ కొన్ని ట్విస్టెడ్ టర్మ్స్ ఉన్నాయి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడే. సో ఎగ్జామ్ ఒకసారి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ ప్రిసీడ్స్ బి, అంటే ఏ లెఫ్ట్ ఆఫ్ బి. నెక్స్ట్ బి ప్రిసీడెడ్ బై ఏ, అంటే ఏ లెఫ్ట్ ఆఫ్ బి. నెక్స్ట్ బి ఫాలోస్ ఏ, అంటే బి రైట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఏ ఫాలోడ్ బై బి ఈజ్ బి రైట్ ఆఫ్ ఏ. ఇక్కడ మీరు అన్ని గమనించవచ్చు, ఈ 4 అన్నీ ఏబి 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 అని రాశారని. ఇక్కడ మనకి దారులు వేరైనా గమ్యం ఒకటే. ఎందుకంటే నెక్స్ట్ మీకు రూల్ చెప్తాను చూడండి, ఒక ట్రిక్.
సో చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఒక మీకు ట్రిక్ చెప్తాను, ఈజీ ట్రిక్, గోల్డెన్ ట్రిక్ లాంటిది. సో మీకు ఎగ్జామ్లో ఎక్కడైనా క్వశ్చన్లో సిరీస్ ఇచ్చినప్పుడు ప్రిసీడ్స్ కానీ ప్రిసీడెడ్ బై అనే లెటర్స్ పదం వస్తే ఆ లెటర్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ ఫాలోస్ అని కానీ ఫాలోడ్ బై అని కానీ సక్సీడెడ్ బై అని కానీ క్వశ్చన్లో ఎక్కడైనా కనిపిస్తే ఆ లెటర్ అనేది రైట్ సైడ్లో ఉన్నట్టు అర్థం. సో ఈ రూల్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు 100% కరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు ఎగ్జామ్లో. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిరీస్. ఇది ఒక క్విక్ ఓవర్వ్యూ లాంటిది, ఇంతకుముందు చూసిన వాటిలో ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఇందులో 2 టైప్స్, ఆల్ఫాబెట్ సిరీస్లో 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే వేర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ఆల్ఫాబెట్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఈ, ఎన్, డి, హెచ్ ఇచ్చారు ఎక్సెట్రా. ఈ అనేది ఒక ఇండివిజువల్ లెటర్, ఎన్ అనేది ఒక ఇండివిజువల్ లెటర్, డి అనేది ఒక ఇండివిజువల్ లెటర్. సో ఇలాంటి ఒక క్వశ్చన్ అడగొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, సెకండ్ టైప్ వేర్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ హ్యావింగ్ 3 or 4 ఆల్ఫాబెట్స్ ఇన్ ఈచ్. సో ఇక్కడ వర్డ్స్ అన్నారు. సో ఎగ్జాంపుల్లో చూడండి ఆర్హెచ్యు అన్నారు, ఇదొక సెట్. నెక్స్ట్ ఎస్ఎన్జే, ఇదొక సెట్. సో ఇలా 3 నెంబర్స్ కానీ 4 ఆల్ఫాబెట్స్ కలిపి ఇస్తే అదొక సెట్, దాన్ని వర్డ్ అంటాము. ఫస్ట్ టైప్లో ఇండివిజువల్ లెటర్స్ ఆల్ఫాబెట్స్, సెకండ్ టైప్లో వర్డ్స్. సో నెక్స్ట్ ఇదొక క్వశ్చన్ చూడండి, ఇప్పుడు ఒక సిరీస్ ఇచ్చారు మనకి. సో ఇందులో 3 క్వశ్చన్స్ అడిగారు. ఏంటంటే విచ్ వర్డ్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్. సో ఇచ్చిన వర్డ్లో థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్, ఇక్కడ వర్డ్ అడిగారా లేకపోతే ఆల్ఫాబెట్ సింగిల్ ఇండివిజువల్ ఆల్ఫాబెట్ అడిగారా ఒకసారి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సో మనకి ఇందులో వర్డ్ అడిగారు కాబట్టి వర్డ్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్. ఆర్హెచ్యు అనేది ఒక వర్డ్, ఎస్ఎన్జే అనేది సెకండ్ వర్డ్, ఓకేఎఫ్ అనేది థర్డ్ వర్డ్. సో మనకి థర్డ్ వర్డ్ అడిగారు కాబట్టి ఫ్రమ్ ది లెఫ్ట్, అది కూడా లెఫ్ట్ రైట్ చూసుకోవాలి. సో ఆర్హెచ్యు అనేది మనకి ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ వర్డ్. ఓకేఎఫ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ ఓవెల్స్ ఆర్ దేర్ ఇన్ ద హోల్ సిరీస్. సో ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ మాత్రం జాగ్రత్తగా చదువుకోవాలి. హోల్ సిరీస్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయని అడిగారు, వర్డ్లో అనేది అడగలేదు, హోల్ సిరీస్ అన్నారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి, జాగ్రత్తగా చదువుకోవాలి. సో ఇక్కడ చూడండి హోల్ సిరీస్లో యు అనేది ఒక ఓవెల్, నెక్స్ట్ ఓ అనేది 2 ఓవెల్. సో ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మిడిల్ లెటర్ ఆఫ్ ది థర్డ్ వర్డ్. సారీ ఇక్కడ 4th అని పడింది, థర్డ్ వర్డ్. సో మనకి ఇచ్చిన వర్డ్స్లో మిడిల్ లెటర్ అనేది కనుక్కోవాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ క్వశ్చన్లో చూసాం, ఆర్హెచ్యు ఫస్ట్ వర్డ్, ఎస్ఎన్జే సెకండ్ వర్డ్, ఓకేఎఫ్ థర్డ్ వర్డ్. సో ఈ థర్డ్ వర్డ్లో మిడిల్ లెటర్, ఓకేఎఫ్లో ఏంటి, కే ఈజ్ మిడిల్ లెటర్. సో కే ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిరీస్. సో ఇక్కడ చూడండి ఆల్ఫా న్యూమరిక్ అంటే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఉంటే వాటిని ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటాము. నెక్స్ట్ ఆల్ఫా సింబల్, ఆల్ఫాబెట్స్ సింబల్స్ రెండు మిక్స్ అయి ఉంటే దాన్ని ఆల్ఫా సింబల్ సిరీస్ అంటాము. నెక్స్ట్ న్యూమరిక్ సింబల్ సిరీస్, ఇందులో నెంబర్స్ కానీ సింబల్స్ కానీ మాత్రమే ఉంటాయి. సో దీన్ని న్యూమరిక్ సింబల్ సిరీస్ అని అంటాము. సో నెక్స్ట్ వన్ ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్, ఇందులో ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అండ్ సింబల్స్ 3 కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి ఇది ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ అంటాము. ఇది చాలా మోస్ట్ కామన్ ఇన్ ఎగ్జామ్స్. సో ఎగ్జాంపుల్ చూడండి, సో ఇక్కడ చూడండి స్టార్ %6 అంటే మనకి ఈ సిరీస్ మొత్తం ఏంటి, ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్. అంటే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ సింబల్స్ అన్నీ మిక్స్ చేసి ఇచ్చారు కాబట్టి ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ అన్నారు. సో బై ద వే మనము వీడియో స్టార్ట్ చేసింది దేనికి, ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్. సో ఇందులో మీకు బేసిక్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ట్విస్టెడ్ టర్మ్స్ అన్నీ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు 3 డిజిట్ సిరీస్. సో సమ్టైమ్స్ సిరీస్లో 3 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. సో ఈచ్ ఎలిమెంట్ హ్యాస్
3 digits. Example 634, 563, 086, 456, 678 అని ఇచ్చారు. సో మీరు ఇక్కడ ఏమనుకోవాలి, ఓన్లీ 1 digit ఓన్లీ. సో నెక్స్ట్ చూడండి, నెంబర్ వర్సెస్ డిజిట్. నెంబర్ అంటే ఏంటి, కంప్లీట్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 634, 3 digits కలిపి ఒక నెంబర్ అయ్యింది. నెక్స్ట్ డిజిట్. డిజిట్ అంటే ఏంటి, సింగిల్ నెంబర్, సింగిల్ న్యూమరల్. 6 వేరు, 3 వేరు, 4 వేరు. ఈ మూడింటిని కలిపితే కంప్లీట్ వాల్యూ అవుతుంది కాబట్టి అది నెంబరు, ఇండివిజువల్గా ఉంటే అది డిజిట్. నెక్స్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్. సో ఇలా మనకి క్వశ్చన్ ఇచ్చేసి 3 digitsలో క్వశ్చన్ ఇచ్చేసి దాన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతాడు, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతారు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, మనకి స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్లో స్మాల్ నెంబర్ ఏముంది, 086 ఈజ్ ద స్మాల్ నెంబర్. సో దాంతో ఫస్ట్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 456 ఈజ్ సెకండ్ స్మాల్ నెంబర్, 563 థర్డ్ స్మాల్ నెంబర్, 634 ఫోర్త్ స్మాల్ నెంబర్, 678 ఫిఫ్త్ స్మాల్ నెంబర్. సో అసెండింగ్ ఆర్డర్ ఇలా అడగమని చెప్తారు. ఒకవేళ డిజిట్స్లో కనుక అడగమంటే అది వేరే ప్రాసెస్లో వెళ్ళాలి, సింగిల్ డిజిట్స్. నెక్స్ట్ సో ఫ్రెండ్స్, ఇందాక మీకు డిజిట్స్ గురించి చెప్పాను. సో ఇందులో మీకు క్లారిటీ. సో అరేంజ్మెంట్ ఆఫ్ డిజిట్స్. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ 634, 563, 086 ఇలా ఇచ్చారు క్వశ్చన్. సో మనకి ఇక్కడ 634 అనేది ఒక నెంబర్. ఇందులో మనకి అరేంజ్మెంట్ ఆఫ్ డిజిట్స్ మాత్రమే అడిగారు. అంటే మనము ఈ 634ని స్ప్లిట్ చేసి, అంటే ఇండివిజువల్ నెంబర్స్గా స్ప్లిట్ చేసి అందులో నుంచి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అండ్ రివర్స్ చేయాలి. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ చూడండి, 634లో మనము స్ప్లిట్ చేసి చూసుకోవాలి కాబట్టి అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ వాల్యూకి, అంటే 3 అనేది ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ 4, 6. సో 346 అనేది మనకి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ వర్డ్కి వచ్చే ఆన్సర్. నెక్స్ట్ 563కి 3 ఈజ్ స్మాల్ నెంబర్, నెక్స్ట్ 5 ఈజ్ సెకండ్ స్మాల్ నెంబర్, 6 ఈజ్ ఇలా చూసుకోవాలి. వర్డ్స్ని డిజిట్స్ని స్ప్లిట్ చేసుకోవాలి అరేంజ్మెంట్ ఆఫ్ డిజిట్స్లో. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్లో కూడా సేమ్. మనకి డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూకి వెళ్ళడం. సో ఇక్కడ 634ని స్ప్లిట్ చేద్దాం చూడండి, 6, 4, 3. సో 643 ఈజ్ ఫస్ట్ ఆన్సర్. 634కి డిసెండింగ్ ఆర్డర్ అది. నెక్స్ట్ 563కి డిసెండింగ్ ఆర్డర్. డిజిట్స్ అనేవి స్ప్లిట్ చేసుకోవాలి, 6, 5, 3. నెక్స్ట్ 086కి 8, 6, 0. సో దీంతో డిసెండింగ్ ఆర్డర్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఏం అడిగాడు, రివర్స్. రివర్స్ అంటే ఇప్పుడు ఈ ఉన్న వర్డ్స్లోనే నెంబర్స్లోనే రివర్స్ చేసుకోవాలి డిజిట్స్ని. ఏమన్నారు, 634లో 4, 3, 6 ఈజ్ రివర్స్. నెక్స్ట్ 563లో 365 అనేది రివర్స్. 086లో 8, 6, 0 ఈజ్ రివర్స్. నెక్స్ట్ డిజిట్ ఇంటర్చేంజ్. ఇక్కడ కూడా చూడండి, డిజిట్ అన్నారు, మనకి నెంబర్ కాదు డిజిట్. దీంట్లో కూడా స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏం అడిగాడు మనల్ని, డిజిట్ ఇంటర్చేంజ్. సో సెకండ్ అండ్ థర్డ్ డిజిట్స్ ఇంటర్చేంజ్. ఇప్పుడు ఇచ్చిన వర్డ్ నెంబర్లో మనము సెకండ్ అండ్ థర్డ్ డిజిట్స్ మాత్రమే ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇక్కడ సెకండ్ వన్ ఏంటి, 3 నెంబర్, నెక్స్ట్ థర్డ్ డిజిట్ 4. సో ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. 634 కాస్త 643 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దానికి 563. సో ఇక్కడ కూడా సేమ్, సెకండ్ థర్డ్ డిజిట్స్ ఇంటర్చేంజ్ చేయాలి కాబట్టి 563 కాస్త 536. ఇలా మనము డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డైరెక్షన్ రూల్స్. సో ఫ్రెండ్స్, మనకి ఈ సెషన్లో డైరెక్షన్ రూల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది పార్ట్ కూడా. సో ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ చదివేటప్పుడు ఈ డైరెక్షన్ రూల్స్ బేస్ మీద మనం ఆన్సర్ పెట్టొచ్చు. అవేంటంటే, ఒకవేళ క్వశ్చన్లో కనుక లెఫ్ట్ ప్లస్ లెఫ్ట్ ఇస్తే కనుక మనము దాన్ని కౌంట్ ఫ్రమ్ లెఫ్ట్ చేయాలి. నెక్స్ట్ రైట్ ప్లస్ రైట్ ఇస్తే కనుక దాన్ని కౌంట్ ఫ్రమ్ రైట్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ ప్లస్ రైట్ ఇస్తే కనుక కౌంట్ ఫ్రమ్ రైట్ చేయాలి. నెక్స్ట్ రైట్ ప్లస్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఫ్రమ్ లెఫ్ట్. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఒకవేళ సేమ్ డైరెక్షన్స్ ఇస్తే కనుక దాన్ని మనము
ప్లస్ చేయాలి, మైనస్ చేయాలి. డిఫరెంట్ డైరెక్షన్స్ వస్తే కనుక దాన్ని ప్లేస్ చేయాలి. సో ఇది బండ గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్గా ఇచ్చిన మనము ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ డైరెక్షన్ రూల్స్ అనేవి మనకి తెలిస్తే కనుక క్లారిటీగా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒక సిరీస్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ క్వశ్చన్, విచ్ క్యారెక్టర్ ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఫోర్త్ ఫ్రమ్ రైట్. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ని బాగా చాలా క్లియర్గా చదువుకోవాలి. సో ఇక్కడ మనం ఇప్పుడు డైరెక్షన్ రూల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్షన్ ఏమి ఇచ్చాడు, టు ది రైట్ ఫ్రమ్ ది రైట్. ఇక్కడ నెంబర్ పొజిషన్ ఎంత ఇచ్చారనేది మనకి ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ రూల్స్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ టు ది రైట్ ఫ్రమ్ ది రైట్. సో రైట్ ప్లస్ రైట్ ఇందాక మీకు చెప్పాను డైరెక్షన్ రూల్స్లో సేమ్ వస్తే కనుక మైనస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రమ్ ది రైట్ నుంచి కౌంట్ చేయాలి కాబట్టి 4 - 3. సో 1 ఫ్రమ్ ది రైట్ వస్తుంది. ఫస్ట్ ఫ్రమ్ ది రైట్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది, ఆర్ ఈజ్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్యారెక్టర్ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సెవెంత్ ఫ్రమ్ లెఫ్ట్. సో ఇక్కడ కూడా డైరెక్షన్ రూల్సే ఫస్ట్ ఫామ్. మనం ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సెకండ్ సెవెంత్ అలా కౌంట్ చేసుకోవాలని ఏముండదు. మనకి డైరెక్షన్ రూల్స్ తెలిస్తే కనుక ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ డైరెక్షన్ రూల్స్ ఇచ్చారు కాబట్టి ఇంతకుముందే చెప్పాను మీకు, సేమ్ వస్తే కనుక మైనస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమొస్తుంది, 7 - 2 5. ఫిఫ్త్ ఫ్రమ్ లెఫ్ట్ చూసుకోవాలి, ఫిఫ్త్ ఫ్రమ్ లెఫ్ట్. సో బి ఈజ్ ద ఫస్ట్ లెఫ్ట్. నెక్స్ట్ 1 2 3 4 5. సో ఎక్స్ ఈజ్ అవర్ ఆన్సర్, ఫిఫ్త్ ఫ్రమ్ లెఫ్ట్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్యారెక్టర్ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సెవెంత్ ఫ్రమ్ రైట్. సో టు ది లెఫ్ట్ ఫ్రమ్ ది రైట్, డిఫరెంట్ డైరెక్షన్స్. సో డిఫరెంట్ అంటే మనము ప్లేస్ చేయాలి. సో ఇక్కడ చూడండి 7 + 2 9. 9 ఫ్రమ్ రైట్, రైట్ నుంచి 9th లెటర్ కౌంట్ చేసుకోవాలి. సో 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ క్యారెక్టర్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ సెవెంత్ ఫ్రమ్ లెఫ్ట్. మళ్ళీ ఇక్కడ కూడా టు ది రైట్ ఫ్రమ్ ది లెఫ్ట్. డిఫరెంట్ రూల్స్ డైరెక్షన్స్ ఇచ్చారు కాబట్టి ప్లేస్ చేసుకోవాలి. 2 + 9. ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకోవాలి కాబట్టి 9th ఫ్రమ్ లెఫ్ట్, లెఫ్ట్ నుంచి 9th లెటర్ కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9. సో డాలర్ ఈజ్ అవర్ ఆన్సర్. సో బిఫోర్ ఎండింగ్ రిమెంబర్ దీస్ 3 golden points ఫ్రెండ్స్. సో అవేంటంటే అండర్స్టాండ్ ట్విస్టెడ్ టర్మ్స్, యూజ్ షార్ట్కట్ రూల్స్ అండ్ కౌంట్ పొజిషన్స్ కేర్ఫుల్లీ. ఆ షార్ట్కట్ రూల్స్ అంటే ఏంటంటే డైరెక్షనల్ రూల్స్. సో లాస్ట్ వన్ కౌంట్ పొజిషన్స్ కేర్ఫుల్లీ. సో ప్రాక్టీస్ more, fear will go automatically. So friends, if you understand today's class, please like, share and subscribe to our channel. Next class lo we will solve previous year questions from this topic. Till then, keep practicing, keep smiling. Thank you. Jai Hind.